వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన. హలో బీసీ, చెలో మిర్యాలగూడ. బీసీ గర్జన సభను విజయవంతం చేయండి. బీసీ జేఏసీ నాయకులు. దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా దీపావళి సంబరాలు. మల్లికంబ మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగ చిన్నారులతో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్ మరియు ఇతర సభ్యులు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా హన్మకొండ జిల్లాకు వచ్చిన బీసీ కమిషన్ బృందం ఈరోజు భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. चेयरमैन के झंडा चेयरमैन దండా ओके शुभदूसी वल्लभगणपतिदेवतां श्री वल्लभगणपतिदेवतानुग्रहप्रसिद्ध्यर्थं देवन्तमर्पणे नमः आदयोपाद्यं समर्पयामि। ॐ ज्योतिष्पतिं दातारयामि ज्योतिष्पतिं दातारयामि दीप्यमान तस्मै ब्रह्मचक्रं राजा निष्कीर्तिं प्रजान्तरोः सर्वाभिदेवेनं देवता विरुद्धरति तस्मात् ब्राह्मणे మేడం श्रीलङ्के इदं मे सुमनस्य मानौ सुमनस्य मानौ मे सुमनस्य मानौ वसवो देवा देवा वसवः वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घं दीर्घमानो स्तोत्रार्था सिद्धा सकलाच ఆ కాశీపేటకు పక్కనే వారు బాగా ఆరాధించారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ అజ్ఞాతవాసం కూడా మనం చేసుకున్నారు. యుద్ధం ప్రారంభం అందరికీ
కర్నూలు నగరంలోని సంకల్బాగ్ తన నివాసంలో గురువారం రాత్రి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తన సతీమణితో కలిసి బాణసంచాలు వెలిగిస్తూ దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతున్నారు. సార్ ముందుకు రండి సార్ కొంచెం. ఓకే. భారతదేశంలో పలు పండుగలు మనం చేసుకుంటూ ఉంటాం. మనం చేసుకుంటున్న పండుగలు ప్రపంచంలో ఎవరు చేసుకోరు. ఒక్కొక్క పండగకు ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటుంది. దీపావళి పండుగ ప్రత్యేకత ప్రతి ఇంటిలో వెలుగునించాలి అనేది దీపావళి యొక్క ప్రత్యేకత. ఈ దీపావళి పండగ ప్రపంచంలో పలు దేశాల్లో చేసుకుంటున్నారు. నరకాసుని సంహరించిన రోజు నరక చతుర్దశి. అందుకే నరక చతుర్దశి అని పేరుతో ఎందుకున్నదంటే అటువంటి రాక్షసుని మర్చిపోరాదు, అటువంటి రాక్షసుని ఉన్నప్పుడు వాళ్ళని తుదముట్టించాలనే ఒక సందేశం దీని కింద రావటం జరిగింది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఈ నరకాసుడు అనేవాడు 10,000 మంది అమ్మాయిల్ని, రాజకుమారుల్ని బంధించి వారిని తుదముట్టించే స్థితిలో ఉన్నప్పుడు, పరిస్థితులు ఉన్నప్పుడు ఆ నరకాసుని సంహరించాలని కృష్ణుడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో కృష్ణుడు సొమ్ముసిల్లిపోతాడు. అప్పుడు సత్యభామ ఆయన్ని సంహరిస్తుంది, నరకాసుని సంహరిస్తుంది. ఇదే మనకు తెలిసిన స్టోరీ. ఇది మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏమంటే, ఎప్పుడైనా రాక్షసులు అనేవాళ్ళు దేశంలో ఉంటే వారిని తుదముట్టించేదానికి ప్రతి ఆడపడుచు సత్యభామ మాదిగా తయారు కావాలనేది ఒక సందేశం. ఈ సందేశాన్ని మనం పాటిస్తే మన దాంట్లో రాక్షసులు అనేవాళ్ళు, రాక్షస మాదిగా ప్రవర్తించే వాళ్ళు పూర్తిగా జీరో అవుతారు. సో ఇది ఈ పండగ, దీపావళి పండగ. అందరూ పండగలో కొత్త కొత్త రకాల వంటకాలు, మరి కొత్త బట్టలు వేసుకొని బంధుమిత్రులను అందరి పిలిపించి ఆనందంగా బాణాలు పేల్చుకుంటూ మరి ఈరోజు ఇటువంటి పండగ ప్రపంచానికి ఒక సందేశం లాంటి పండగ అని తెలియజేస్తుంది. బాలసముద్రం మల్లికంబ మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి క్రాకర్స్ కాలుస్తూ వారికి జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ చిన్నారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి పండుగను చిన్నారులతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిగా చీకటిని పారదోలే వెలుగుల పండుగ దీపావళి అని అన్నారు. ఈ దీపావళి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఎంపీ ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారితో సరదాగా ముచ్చటించారు. అనంతరం చిన్నారులకు ఎంపీ స్వయంగా స్వీట్స్ తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవి, మల్లికంబ మనోవికాస కేంద్ర ఫౌండర్ రామలీల మరియు కళ్యాణ్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. కళ్యాణ్ దగ్గర
మేడం దగ్గర కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ ఏలేశ్వరంలో స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ పర్యావరణ పరిరక్షణ సంస్థ చైర్మన్ డాక్టర్ విజయబాబు సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ నేరాలు, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో పాటు పెద్దాపురం డీఎస్పీ శ్రీ హరిరాజ్, సిఐ సూర్య అప్పారావు, పలువురు నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక పరిజ్ఞానాన్ని చెరు మార్గంలో దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయని అన్నారు. సైబర్ నేరగాళ్లను, పోలీసులకు ఆధునిక పరిజ్ఞానాన్ని స్పార్క్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. డీఎస్పీ శ్రీ హరిరాజ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేసుకోవాలని తెలుపుతూ యువత గొప్ప గొప్ప కళలు కనాలని అన్నారు. తద్వారా కళలు సహకారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ రోజు ఒక మాట అనుకుంటే రేపు ఇంకో మాట అనుకుంటే ఎల్లుండి ఇంకో మాట అనుకుంటే ఆ దేవుడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. రోజు ఒకటి అడుగుతున్నాడు, ఒక క్లారిటీ అవుతుందో చూద్దామని చెప్పి దేవుడు వాయిదా వేసుకుంటాడు. రోజు ఒకటి అనుకున్నాం అనుకోండి, మీరు పూజించిన దేవుడు కృష్ణుడా, అల్లా, యేసు ఎవరైనా అవ్వచ్చు, వేరే వాట్ ఎవర్ ఇది మేబీ, వాళ్ళకి మన భక్తులు ఇది కోరుకుంటాడు కాబట్టి మనం చేయాలని చెప్పి ఒక ఆలోచన. మన ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు సత్యనారాయణని వెళ్ళి కలిశారు, మైక్రోసాఫ్ట్ సీఈఓగా. ఆయన ఎక్కడ వాడంటే అనంతపురంలో ఒక ఇలాంటి ఏరియా నుంచి వెళ్ళిన. మీరు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ సీఎం గారు లేకపోతే ఐటీ శాఖ మంత్రి ఎవరో మిమ్మల్ని దుబాయ్లోనో లేకపోతే ఎక్కడో లావోస్లోనో లేకపోతే ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కోలో కలిస్తే అప్పటికి మేము ఇంకా ఏది పెరుగుతుంది చూసామనుకోండి, మేము మీకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇది మేము చేయవలసిన పని, ఇది మా పోలీస్ శాఖ చేయవలసిన పని. అలాంటి బాధ్యతలు ఈ సంస్థ వారు ఈ గ్రామంలో, ఈ మండల కేంద్రంలో చేపట్టడం మాకు కొంత పని తగ్గించినట్టు. ఇలాగే మా పని అందరూ సర్దుకుని అందరూ చేస్తారనుకోండి, మేము చాలా ఫ్రీ అయిపోతాం. మాకు ఒక పని ఉండదు, విజయాలు మాట్లాడదు, ఫుల్ ఫ్రీ అయిపోతాం. మీరే దొంగలు పట్టేసుకొని, మీరే అవేర్నెస్ పెట్టేసుకొని, మీరే అన్ని పనులు కూడా చేసి ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు అయినా కూడా మనం చేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ చేశారనుకోండి, మాకు పనే ఉండదు, అందరికంటే ఫ్రీ అయిపోతున్నాం. ఈ రోజుల్లో మనందరం కూడా టెక్నాలజీ చాలా డెవలప్మెంట్ అయిపోయింది, మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం అని మనం అందరం గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు ఆ టెక్నాలజీ వల్ల కలిగే ఇబ్బందులు కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పినట్టు, ఇందాక సందీప్ గారు చెప్పడం ఒక విషయం చెప్పారు, ఐఫోన్ని జేబులో పెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టం కలుగుతుందని. అది ఇలా మనం మీటింగ్లో పెట్టుకుని మనం చెప్పుకోవడం, ప్రతి ఒక్కరికి ఇది తెలుసు, కానీ అందరం ఆచరించడం అన్నది చాలా తక్కువ మందిలోనే చేస్తున్నాం. దానివల్ల ఇలాంటి అవగాహన కార్యక్రమంలో దానివల్ల కలిగే ఇబ్బందుల వల్ల అది చెప్పడం ద్వారా మనం ఇంకొంతమందిని చైతన్యవంతులు చేయడం జరుగుతుంది. ఇక్కడికి రాని వారికి కూడా ఇలా పలానా ఇబ్బంది ఉంది, ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల అవన్నీ కూడా మనం ఇంకొక నలుగురికి వివరించడం ద్వారా దీన్ని మనం అందరిలోకి చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడుతుందని నా ముఖ్య ఉద్దేశం. అప్పుడు ఆడవాళ్ళకి, మరీ ముఖ్యంగా విద్యార్థినులకు అందరూ కూడా ఎక్కువగా దీన్ని ఫేస్ చేయవలసిన పరిస్థితి. అది ఎలా హ్యాక్ చేస్తారు అన్నది మనం ఇప్పుడు సందీప్ గారు చెప్పినట్టు అది ఏ క్షణంలో ఎలా జరుగుతుంది. టెక్నాలజీ ఇప్పుడు ఆయన ఈరోజు చెప్పింది రేపు పొద్దున్న ఇంకొకటి మారచ్చు, ఇంకా డెవలప్ చేసి ఇంకా దాన్ని వేరే ప్రొసీజర్లకు కూడా వెళ్ళడానికి ఉంటుంది. వీటన్నింటినీ కూడా ముఖ్యంగా విద్యార్థినులకు నేను చెప్పదలుచుకునేది ఒకటే, మీరందరూ చదువుకుంటున్నారు, దాన్ని ఈ కార్యక్రమాన్ని మీద సరైన అవగాహన కల్పించుకుని మీరు
దాని మీద ఒక సరైన జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని మీరు నలుగురికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా దాన్ని వివరించి, ఏదైతే చదువుకునే వాళ్ళు ఉంటారు సెల్ వాడుతున్నారు కానీ ఇంటి దగ్గర ఉన్న పెద్దలు అందరికీ కూడా మీరు దీని గురించి వివరించి, దీనివల్ల జరిగే నష్టం ఈ సైబర్ క్రైమ్ అయితేనే, డిజిటల్ ఈ హ్యాకింగ్ అయితేనే, అన్ని విధాల వల్ల జరిగే నష్టాన్ని మీరు అన్నింటినీ కూడా రాబోయే కాలంలో మీరు అందరూ కూడా ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐడియల్ ఇన్నోవేషన్ విలేజ్గా మన ఏలేశ్వరం నగర పంచాయతీని సెలెక్ట్ చేసుకుని రాబోయే కాలంలో ఈ ఫౌండేషన్ తరఫున మన ఏలేశ్వరం నగర పంచాయతీని కూడా ఇందులోకి యాడ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తామని నేను వారిని ఎలా మనం ముందుకు వెళ్ళాలన్నది మరొకసారి మేము డిస్కస్ చేసుకుని కూడా అందులో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. హన్మకొండ ఐడీఓసీ కలెక్టరేట్ నందు శనివారం రాష్ట్ర తెలంగాణ వెనుకబడిన తరగతులు కమిషన్గా గోపిశెట్టి నిరంజన్ చైర్మన్గా బృందంకు స్వాగతం పలికిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా, ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్ పాల్గొన్నారు. వరంగల్లో ఇక్కడ నివాసిత హన్మకొండ జిల్లాలో ఎక్కువ అత్యధికంగా వల్ల విశ్వబ్రహ్మణ తదుపరి కార్యక్రమాన్ని ప్రదేశం కమ్యూనిటీ సోక్ పిట్స్ పనులకు భూమి పూజ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని, తదనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వజ్రకరూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ పనుల్లో భాగంగా 47,000 రూపాయలతో చేపడుతున్న కమ్యూనిటీ సోక్ పిట్స్ పనులకు జిల్లా కలెక్టర్ భూమి పూజ చేశారు. నిబంధనల ప్రకారం కమ్యూనిటీ సోక్ పిట్స్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డ్వామా అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం వజ్రకరూర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మండలంలో పింఛన్ల పంపిణీ మానిటరింగ్ చేశారు. మండలాలలో పింఛన్ల పంపిణీ వేగవంతం చేయాలని, మండలంలోని రాగులపాడు, కందికుంటలో త్వరగా 100% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి రాకపోవడంతో షోకాస్ నోటును జారీ చేయాలని అన్నారు. తదనంతరం వజ్రకరూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు సకాలంలో అందించాలని ఆదేశించారు. కార్యాలయంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. లోక కళ్యాణం కోసం దేవస్థానం శుక్రవారం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించనున్నది. ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి మూల నక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరిపించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడుతుంది. అనంతరం ఊయలలో వెంచేబు చేయించిన శ్రీ స్వామి అమ్మవార్లకు శాస్త్రోచకంగా షోడశోపచార పూజ జరిపించబడుతుంది. తర్వాత చివరిగా ఉయ్యాల సేవ నిర్వహించబడుతుంది. ఉయ్యాల సేవను పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడతాయి. పుష్పాలంకరణకు గాను పలు పుష్పాలు వినియోగించడం జరుగుతుంది.
రాజాధిరాజాయ ప్రదయదాహినే. 3వ తారీఖున జరగబోయే బీసీ గర్జన సభ వాల్ పోస్టర్ను బీసీ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం చాలా కొద్ది దూరంలో ఉందని, ఇంకెంతకాలం పాలక వర్గాలకు జైకొడతామని, తెలంగాణలో సబండ కులాలు ఒకటయ్యాయని, తరుణం ఆసన్నమైందని, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడింది అగ్రకులాల నాయకులని, అప్పుడు తెల్లదొరలు పోయిన తర్వాత ఇప్పుడు ఈ దొరలే రాజ్యం వెళ్తున్నారని, గత ప్రభుత్వంలో ఉన్న దొరలే ఈ ప్రభుత్వంలో రాజ్యం వెళ్తున్నారని వారన్నారు. అన్ని కులాలు ఏకమై బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని, సభకు 30,000 నుంచి 40,000 మంది హాజరయ్యే విధంగా చూడాలని బీసీ జేఏసీ నాయకులు కోరారు. నవంబర్ 3న మిర్యాలగూడలో భారీ ఎత్తున బీసీ గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేసిన బీసీ జేఏసీ, అదేవిధంగా దీనికి అధ్యక్షత వహిస్తున్న తమ్మడబోయిన అర్జున్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దరిదాపు 30,000 బీసీ కుటుంబాలతోటి బహిరంగ సభ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ సభకు ప్రతి ఒక్క బీసీ భవనంలో ఈరోజు కుల సంఘ అధ్యక్ష కార్యదర్శులే కాదు వాళ్ళ బాడీ మొత్తం రావడం జరిగింది. ఎవరెవరంటే పద్మశాలి కులం, మరి అదేవిధంగా చారిల కులం, మరి అదేవిధంగా ముదిరాజు కులం, మరి అదేవిధంగా గౌడ కులం, ఎన్నో కులాలు, అన్ని కులాలు కూడా వారి వారి బాధ్యులతోటి వచ్చి మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మా వంతు ఇంత తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. రాష్ట్రం నుంచి చాలా చోట్ల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే మేము చేసే పని మంచిగుంది కాబట్టి. మీరందరూ కూడా గుర్తుంచుకోండి, అందరూ బంధువులందరూ కూడా శకునికి ఏ విధంగా అయితే అందరూ తలా ఒక్క మెతికిచ్చి బతికిచ్చారో, ఇక్కడ కూడా మన లీడర్లను బతికించుకున్న ఒక్కొక్క మెతికిచ్చి వాళ్ళని బతికించుకుంటే వాళ్ళే అవతల ఎవరినైతే అధిగమించాలనో, ఎవరినైతే మట్టు గరిపించాలనో వాళ్ళందరినీ మట్టు గరిపించి రాజ్యాధికారం మనకు వచ్చే విధంగా చూస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఇంటికొకరు, ఊరికొక బండి, అందరూ కూడా సర్ది కట్టుకొని తప్పనిసరిగా ఈ యొక్క సభని 3వ తారీఖు జరిగే సభని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై బీసీ. ఇంకెంతకాలం పాలక కులాలకు జై కొడదామని చెప్పి ఈరోజు పాంప్లెంట్ని మన అన్న భీమోజు నాగార్జునాచారి గారి చేతుల మీదుగా ఈరోజు పాంప్లెట్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం చాలా కొద్ది దూరంలో ఉంది. అతి త్వరలో బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో 70 మంది పోయే సందర్భాలు ఈరోజు మన తెలంగాణలో కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ సకల జనులు అనుకుంటే వచ్చింది. ఈనాడు సబ్బండ వర్గాలు, బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలు ఈరోజు ఐక్యమవుతా ఉన్నాయి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడ్డది అగ్రకుల నాయకులు. తెల్లదొరలు పోయిన తర్వాత మళ్ళా మన ఇండియాలో ఉన్నటువంటి దొరలే రాజ్యం వెళ్ళిరు. గత ప్రభుత్వాలలో ఉన్న దొరలు మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా దొరలే. కాబట్టి మన బతుకులు మారాలన్నా, మన పిల్లల భవిష్యత్తులు మారాలన్నా, మనకు చట్టసభల్లోకి పోవాలన్నా, మనకు పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, స్వేచ్ఛ స్వతంత్రాలతో బతకాలన్నా ఒకటే పరిష్కారం, మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఇవాళ బీసీ అంటే చాకలి, మంగలి, మున్నూరు కాపు, ఒడ్డెరు కులాలు కాదు. బీసీ అంటే ఒకటే కులంగా మిర్యాలు కూడా వేదికగా మేమందరం కలిసినాం. భవిష్యత్తులో బీసీ ఉద్యమాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ బాధ్యత తీసుకొని బీసీ సీఎం అయ్యే విధంగా మిర్యాలగూడ నుంచి కార్యాచరణ మీ బీసీ నాయకులు అందరం కూడా తీసుకుంటాం. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బీసీ నాయకుడు ఒక్కొక్కరు 1000 మందిని సభకు తరలి వచ్చే విధంగా బాధ్యత తీసుకొని పనిచేస్తే ఈ సభ విజయవంతం అవుతుంది. ఏ ఒక్కరు చేస్తేనే కాదు. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ని రోజులుగా 15 రోజుల్లో మీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కృషిని చూస్తే నాకు తెలిసి 40,000 నుంచి 50,000 మంది సభకు హాజరవుతారన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆ వెహికల్ని ఏడ పార్క్ చేస్తారని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మన సభ విజయవంతం అవుతుంది, మన భవిష్యత్తు మంచిగుంటుంది, మన జీవితాల్లో వెలుగు నిండుతాయి, మన జీవితాల్లో దీపావళి మనం చూడబోతున్నాం అతి త్వరలో అని చెప్పి తెలియజేస్తూ బీసీల ఐక్యత, జై బీసీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.